గుడ్ మార్నింగ్ స్టూడెంట్. మనం లాస్ట్ క్లాస్లో కొవ్వుల గురించి మరియు కొవ్వులో కరిగే విటమిన్ గురించి తెలుసుకున్నాము. ఇప్పుడు నీటిలో కరిగే విటమిన్స్ గురించి తెలుసుకుందాం. సో మనకి నీటిలో కరిగే విటమిన్స్ వచ్చేసి సి అండ్ బి కాంప్లెక్స్ గ్రూప్ విటమిన్స్ ఉండడం జరిగింది. సో అందులో ఫస్ట్ విటమిన్ సి గురించి తెలుసుకుందాం. సో ఈ విటమిన్ సిని మనం మరో పేరు విటమిన్ సిని మనం ఆస్కార్బిక్ యాసిడ్ అని కూడా పిలుస్తాము. అండ్ మనకి విటమిన్ సి వచ్చేసి మనకి యాంటీ ఆక్సిడెంట్ లాగా మన శరీరంలో పనిచేయడం జరుగుతుంది. దాంతోపాటు ఈ విటమిన్ సి అనేది మన శరీర సాధారణ పెరుగుదల మరియు అభివృద్ధికి చాలా అవసరం అవుతుంది. దాంతోపాటు ఈ మన శరీరంలో సాధారణ పెరుగుదల అభివృద్ధికి కావలసిన విటమిన్స్ని మన శరీరంలో కావాల్సిన విటమిన్ సిని ఉపయోగించుకొని అండ్ మిగిలిన విటమిన్ సిని మన శరీరంలోని మూత్రం రూపంలో బయటికి విసర్జించడానికి మనకి ఈ విటమిన్ సి అనేది ఉపయోగపడుతుంది. సో ఈ మానవ శరీరంలో సి విటమిన్ నిర్వహించే పాత్ర ఏంటో చూద్దాం. సో మనకి విటమిన్ సి అనేది రక్తనాళాలను మరియు ఎముకలను మరియు రక్తనాళాన్ని మరియు ఎముకలని బలపరిచి కొల్లాజెన్ అనే సంశ్లేషణతో ముఖ్యమైన పాత్రని ఈ విటమిన్ సి అనేది పోషించడం జరుగుతుంది. సో దాంతోపాటు మనకి ఎముకలు బోన్స్ స్ట్రాంగ్గా ఉండడానికి అండ్ మృదులాస్థి అండ్ పళ్ళ సంరక్షణకి మరియు మనకి ఏదైనా దెబ్బ తగిలినప్పుడు గాయం అవుతుంది కదా, సో ఆ గాయాలను నయం చేయడానికి మనకి ఈ విటమిన్ సి అనేది ఉపయోగపడుతుంది. అండ్ ఈ విటమిన్ సి అనేది వైరల్ ఏజెంట్గా కూడా పనిచేయడం జరుగుతుంది. అండ్ మనకి దంతాలు మరియు చిగుళ్ళను ఆరోగ్యంగా ఉంచడంలో మనకి విటమిన్ సి అనేది ఎక్కువగా ఉపయోగపడుతుంది. అండ్ అందుకే అంటారు కదా, విటమిన్ సి అనేది ఎక్కువగా తీసుకుంటే మనకి టీత్ ప్రాబ్లమ్స్ అండ్ చిగుళ్ళ ప్రాబ్లమ్స్ అనేవి రావని చెప్తుంటారు కదా. సో ఈ విటమిన్ సి అనేది పుల్లటి పళ్ళల్లో ఎక్కువగా పుల్లటి పళ్ళలో ఎక్కువగా లభిస్తుంది. అండ్ ఈ విటమిన్ సి అనేది మనకి రోగ నిరోధక శక్తిని మన శరీరంలో అభివృద్ధి చేసి అండ్ అంటువ్యాధులకు వ్యతిరేకంగా పోరాడి మనకి అంటు నుంచి కాపాడడానికి మనకి ఈ విటమిన్ సి అనేది ఉపయోగపడుతుంది. దాంతోపాటు మన బాడీలో ఉన్న కొలెస్ట్రాల్ని తగ్గించడానికి కూడా మనకి ఈ విటమిన్ సి అనేది ముఖ్య పాత్ర వహిస్తుంది. అండ్ మన శరీరంలో ఉండే సిరలు ఉంటాయి కదా, సో ఈ ధమనులు అనేవి గట్టిపడేలా చేయడానికి మనకి విటమిన్ సి అనేది ఉపయోగపడుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ విటమిన్ సి అనేది ఏ ఆకుకూరల్లో ఏ ఫ్రూట్స్లలో మనకి ఎక్కువగా లభిస్తుందో చూద్దాం. సో ఈ విటమిన్ సి అనేది ఎక్కువగా మనకి జామ పండులో అండ్ నిమ్మకాయలో, నారింజ, బత్తాయిలో, ఈ పుల్లని పండ్లలో మనకి ఈ విటమిన్ సి అనేది ఎక్కువగా లభిస్తుంది. దాంతోపాటు కూరగాయల్లో వచ్చేసి టొమాటో మరియు ఆకుకూరలు, ముఖ్యంగా మనకి మునగాకు, కరివేపాకు, క్యాబేజీ, క్యాప్సికమ్, మిరియాలు, బ్రాకోలీ ఈ మొదలైన ఆకుకూరలో ఈ వెజిటేబుల్స్లో మనకి ఎక్కువగా లభించడం జరుగుతుంది. అండ్ ఈ విటమిన్ సి లోపం వలన మనకి ఎలాంటి సమస్యలు ఎదురవుతాయో చూద్దాం. సో మనకి విటమిన్ సి లోపం వల్ల మనకి ఎక్కువగా అలసిపోవడం అండ్ చిగుళ్ళ వాపు రావడం అండ్ శక్తి లేకపోవడం, అంటే చాలా వీక్గా ఉండడం మరియు ముక్కులో నుంచి రక్తస్రావం అవ్వడం, అంటే నోస్ బ్లీడింగ్ అవుతుంటుంది కొందరికి, ఫ్రీక్వెంట్గా నోస్ బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. ఆ నోస్ బ్లీడింగ్ ఎందుకు అవుతుందంటే మనకి ఈ విటమిన్ సి లోపం వల్ల నోస్ బ్లీడింగ్ అనేది అవ్వడం జరుగుతుంది. దాంతోపాటు మన చర్మం పొడిగా ఉండడం అండ్ జుట్టు ఎక్కువగా రాలిపోవడం, అంటే హెయిర్ లాస్, జుట్టు నష్టం అండ్ మనకి రక్తహీనత, దీర్ఘకాలిక రక్తహీనత అనేది
అనే సమస్య ఎదురవుతుంది. దాంతోపాటు స్కర్వీ అనే వ్యాధి, మెయిన్గా మనకి విటమిన్ సి వల్ల మనకి స్కర్వీ అనే వ్యాధి రావడం జరుగుతుంది. సో ఇవన్నీ మనకి విటమిన్ సి లోపాల వల్ల ఇవన్నీ హెల్త్ ఇష్యూస్, హెల్త్ ప్రాబ్లమ్స్ ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి మనం విటమిన్ సి ఉండే ఆకుకూర, వెజిటబుల్స్ అయినా ఫ్రూట్స్ అయినా ఎక్కువగా మన శరీరానికి ఎంత అవసరమో అంత తీసుకోవాలి. అలా తీసుకున్నట్లయితే మనం ఇలాంటి సమస్యల నుంచి కాపాడుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి విటమిన్ సి యొక్క విధులేంటో చూద్దాం. సో ఈ విటమిన్ సి అనేది మనకి ఒక యాంటీ ఆక్సిడెంట్గా మన శరీరంలో పనిచేసి ఎన్నో ఆక్సీకరణ పదార్థాల నుండి మన శరీరాన్ని రక్షించడం జరుగుతుంది. అందువల్ల మనం ఈ విటమిన్ సి అనేది ఎక్కువగా తీసుకోవడం చాలా అవసరమని భావిస్తాము. అందులో విధులు వచ్చేసి ఫస్ట్ వన్ వచ్చేసి కొల్లాజన్ ఏర్పాటుకు. అంటే ఈ కొల్లాజన్ ఏర్పడడానికి మనకి విటమిన్ ఎలా ఉపయోగపడుతుందో చూద్దాం. మన శరీరంలో కణాలు, కణజాలాల మధ్య బంధాలను ఏర్పరిచే పదార్థాన్నే మనం కొల్లాజన్ అనే మాంసకృతులు ఉంటుంది. అంటే మన శరీరంలో అనేక కణాలు ఉంటాయి. ఆ కణానికి కణజాలకి మధ్య బంధాలు ఏర్పడేటట్టు మనకి పదార్థం కొల్లాజన్ అనే పదార్థం మాంసకృతులతో ఏర్పడడం జరుగుతుంది. సో ఈ కొల్లాజన్ అనేది మనకి దంతాలలో, మరి ఎముకలలో అండ్ కార్టిలేజ్లలో మరియు చర్మంలో చాలా అవయవాల్లో ఈ కణజాలాల మధ్య బంధాన్ని ఏర్పడడానికి మనకి ఈ విటమిన్ సి అనేది ఉపయోగపడుతుంది. అండ్ ఈ విటమిన్ సి అనేది కణాలు కొల్లాజన్ని ఉత్పత్తి చేయడానికి మనకి ఈ విటమిన్ సి అనేది చాలా ఉపయోగపడుతుంది. కణానికి కణజాలానికి మధ్య బంధం ఏర్పడాలంటే మనకి కొల్లాజన్ అనేది ఉత్పత్తి అవ్వాలి. సో ఈ కొల్లాజన్ ఉత్పత్తికి మనకి ఈ విటమిన్ సి అనేది ఉపయోగపడుతుంది. దాంతోపాటు మనకి విటమిన్ సి లోపించడం వల్ల మనకి బలహీనమైన దంతాలు ఏర్పడతాయి. దాంతోపాటు మనకి దంతాల సమస్యలు కూడా ఏర్పడతాయి. అండ్ మనకి దాన్నే మనం ఏమంటాము, దీనికి మనం కారణం ఏంటంటే డెంటైన్ అనే పదార్థం ఏర్పడకపోవడం వల్ల ఈ దంతాలు అనేది త్వరగా విరిగిపోవడం, లేదంటే పాడవడం, లేదంటే పళ్ళు ఊడిపోవడం అనేది జరుగుతుంది. అండ్ ఈ విటమిన్ సి అనేది మన చర్మానికి ఏమైనా గాయం ఏర్పడినప్పుడు ఆ గాయం నయం చేయడానికి మనకి ఈ విటమిన్ సి అనేది నయం చేయడానికి మనకి కొత్త కణాలు, ఆ గాయం మానిపోయి కొత్త కణాలు ఏర్పడడానికి మనకి విటమిన్ సి అనేది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి న్యూరో ట్రాన్స్మిటర్ ఉత్పత్తిలో మనకి విటమిన్ సి ఎలా ఉపయోగపడుతుందో చూద్దాం. సో మనకి సెరోటోనిన్ మరియు నాన్ ఎపినెఫ్రిన్ అనే ఉత్పత్తుల్లో మనకి ఈ విటమిన్ సి అనేది చాలా ఉపయోగపడుతుంది. దాంతోపాటు మన మెదడులో మరియు అడ్రినల్ కణజాలలో మనకి విటమిన్ సి అనేది సమన్వయంగా పనిచేసినప్పుడు, సమానంగా మన శరీరానికి కావాల్సినంతగా ఉన్నప్పుడు, ఫంక్షన్ ప్రాపర్గా ఉన్నప్పుడు మనకి న్యూరో ట్రాన్స్మిటర్ ఉత్పత్తి అనేది జరుగుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి హార్మోన్ల ఉత్ప్రేరణకు దోహదపడతాయి. అంటే మనకి ఆ హార్మోన్ల ఉత్ప్రేరణకు విటమిన్ సి ఎలా దోహదపడుతుందో చూద్దాం. మన శరీరంలో మన శరీరంలో హార్మోన్లు మొదటగా మనకి ప్రీకాన్సర్ల రూపంలో మనకి స్రవించబడతాయి. ఇది స్రవించిన ఆ రసాయన చర్యల ద్వారా ఈ స్రవించిన హార్మోన్ మనకి అనేక క్రియాత్మక రూపంలోకి మారడం జరుగుతుంది. దాంతోపాటు మనకి బాంబేసిన్ అండ్ కాల్సిటోనిన్ అండ్ గ్యాస్ట్రిన్ అండ్ ఆక్సిటోసిన్, థైరోట్రోపిన్, కార్టికోట్రోపిన్, వాసోప్రెసిన్ మొదలైన హార్మోన్ యొక్క ఉత్ప్రేరణకి మనకి విటమిన్ సి అనేది చాలా అవసరం పడుతుంది. దాంతోపాటు మన శరీరంలో ఉండే విష పదార్థాలను విషరహితంగా, అంటే
విషంగా ఉన్న పదార్థాన్ని విషం లేకుండా, విషరహితం అంటే విషం లేకపోవడాన్ని మనం రహితం అంటాము. సహితం అంటే విషంగా ఉన్న పదార్థాలని విషసహిత పదార్థాలు అని అంటాం. సో ఈ విష పదార్థాలుగా ఉన్న పదార్థాన్ని విషరహితంగా మార్చడానికి మనకి ఈ విటమిన్ సి అనేది ఉపయోగపడుతుంది. సో ఈ హార్మోన్ల ఉత్ప్రేరణ అండ్ ఈ విటమిన్ సి అంటే విష పదార్థాలని విషరహితంగా మార్చే ఈ చర్యలన్నీ మనకి కాలేయంలో జరుగుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి యాంటీ యాక్సిడెంట్ అనేది ఈ విటమిన్ సి అనేది యాంటీ యాక్సిడెంట్లో మనకి ముఖ్యమైన పాత్ర వహిస్తుంది. అండ్ ఈ విటమిన్ సి అనేది ఆక్సీకరణ పదార్థాలు చెప్పాను కదా, ఈ విష పదార్థాలు ఎల్లప్పుడూ స్రవించడానికి మనకి విటమిన్ సి ఉపయోగపడుతుంది. అండ్ మనకి కణాలకి దెబ్బ తగిలినప్పుడు, అనారోగ్యానికి గురైనప్పుడు మనకి మనకి దెబ్బ తగిలినప్పుడు ఆ కణాలని కొత్త కణాలు ఏర్పడడానికి, ఆ గాయం మానడానికి అండ్ నయం అవ్వడానికి మనకి యాంటీ యాక్సిడెంట్గా మనకి విటమిన్ సి అనేది ఉపయోగపడుతుంది. అండ్ అంతేకాక మన శరీరంలో జరిగే అనేక జీవక్రియల్లో విడుదలైన ఫ్రీ ఆక్సిజన్ రాడికల్స్ అనే స్వేచ్ఛరాశుల కణాల పొరల్ని మనకి కణాల పొరల్ని నాశనం చేయడానికి మనకి విటమిన్ సి అనేది ఉపయోగపడుతుంది. సో అటువంటి వాటిని ఈ విటమిన్ సి అనేది మన శరీరం నుండి తొలగించడానికి కూడా, అంటే విష పదార్థాలు అండ్ విడుదలైన ఫ్రీ ఆక్సిజన్ రాడికల్స్ని మన శరీరం నుంచి తొలగించడానికి విటమిన్ సి అనేది ఉపయోగపడుతుంది. అందువల్ల వీటినే మనం ఏమంటున్నామంటే యాంటీ ఆక్సిడెంట్లు అని పిలవడం జరుగుతుంది. సో ఈ యాంటీ ఆక్సిడెంట్ అనేది ఏం చేస్తుందంటే మనకి ముసలి లక్షణాలు త్వరగా ఏర్పడనివ్వకుండా చేయడానికి మనకి విటమిన్ సి అనేది ఉపయోగపడుతుంది. అండ్ ఈ చర్మం అనేది యవ్వనంగా ఉండడానికి మనకి విటమిన్ సి అనేది ఎంతో సహాయపడుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి అండ్ దాంతోపాటు మనకి ఈ విటమిన్ సి అనేది మన శరీరంలో రోగనిరోధక వ్యవస్థని పటిష్టం చేస్తుంది. అండ్ మనకి కాల్షియం మరియు ఫోలిక్ యాసిడ్ యొక్క శోషణకు కూడా మనకి ఈ విటమిన్ సి అనేది చాలా అవసరం అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి విటమిన్ సి లోపం వల్ల కలిగే వ్యాధులు ఏంటో చూద్దాం. సో మనకి విటమిన్ సి లోపం వల్ల మనకి అనేక వ్యాధులు సంభవించడం జరుగుతుంది. సో మనకి విటమిన్ సి లోపం వల్ల మనకి తీవ్రంగా స్కర్వీ అనే వ్యాధి వస్తుంది. సో అంతేకాకుండా ఈ చంటి పిల్లల్లో మనకి ఈ స్కర్వీ వ్యాధి అనేది సోకదు. ఎందుకంటే తల్లిపాలలో ఆ బిడ్డకు కావాల్సిన విటమిన్ సి అనేది ఆ తల్లిపాలలో లభిస్తుంది కాబట్టి ఈ చంటి పిల్లలకి స్కర్వీ వ్యాధి అనేది సోకదు. అందువల్ల ఈ పిల్లల్ని ఆరోగ్యంగా ఉంచడానికి మనం తల్లిపాలని తప్పనిసరిగా మనం తల్లిపాలు పిల్లలకి కంపల్సరీ ఇవ్వాలి. ఈ స్కర్వీ వ్యాధి ఎందుకు వస్తుందంటే విటమిన్ సి వల్ల వస్తుందని చెప్పాం కదా. సో ఈ స్కర్వీ వ్యాధి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయో చూద్దాం. ఈ స్కర్వీ వ్యాధి వచ్చిన వాళ్ళు ఎలా ఉంటారంటే బలహీనంగా ఉండడం అండ్ ఊపిరాడకపోవడం అండ్ కండరాలు అనేది బలహీనంగా ఉండడం, కండరాల్లో నొప్పి ఉండడం, కీళ్ళ నొప్పి, ఆకలి సరిగ్గా వేయకపోవడం అనేవి ఈ స్కర్వీ వ్యాధి వచ్చిన వాళ్ళలో ఇలాంటి లక్షణాలు ఏర్పడడం జరుగుతుంది. దాంతోపాటు ఈ స్కర్వీ వ్యాధి అనేది తీవ్రమైనప్పుడు ఎలాంటి సిమ్టమ్స్ కనిపిస్తాయంటే చిగుళ్ళ నుంచి రక్తం రావడం అండ్ కీళ్ళ నొప్పి రావడం అండ్ చర్మంపై రక్తస్రావ మచ్చలు రావడం, మానసికంగా ఒత్తిడిగా ఉండడం, అధిక రక్తపోటు అవ్వడం. సో ఇలాంటి లక్షణాలన్నీ మనకి ఈ వ్యాధి తీవ్రంగా మారినప్పుడు ఈ లక్షణాలు కనిపించడం జరుగుతుంది. దాంతోపాటు ఈ స్కర్వీ వ్యాధి వచ్చిన వాళ్ళు రక్తహీనతగా ఉంటారు, అంటే రక్తహీనతకి గురి అవ్వడం జరుగుతుంది. దాంతోపాటు ఈ ఎముకలు బలహీనంగా ఉండడం అండ్ ముఖ్యంగా ఎముకలు బలహీనంగా పడతాయి. అవేంటంటే కాలి ఎముకలు ఎక్కువగా బలహీనంగా
ఉండడం జరుగుతుంది. దాంతోపాటు మనకు దెబ్బ తగిలినప్పుడు ఈ మానడానికి చాలా సమయం అనేది పడుతుంది. ఎందుకంటే ఈ స్కర్వీ వ్యాధి వచ్చిన వాళ్ళలో విటమిన్ సి లోపం ఉంటుంది కాబట్టి దెబ్బ తగిలినప్పుడు ఆ గాయం మానడానికి చాలా సమయం అనేది పడుతుంది. నెక్స్ట్ వచ్చేసి శ్వాసకోశ వ్యాధులు నివారణలో, అంటే శ్వాసకోశ వ్యాధుల నివారణలో మనకి విటమిన్ సి ఎలా ఉపయోగపడుతుందో చూద్దాం. ఇవి విటమిన్ సి లోపం వల్ల మనకి జలుబు అంటే కోల్డ్ అనేది త్వరగా వస్తుంది. అండ్ ఈ కోల్డ్ వచ్చినప్పుడు కూడా మనకి ఈ కోల్డ్ తగ్గడానికి ఎక్కువ సమయం అనేది పడుతుంది. అండ్ ఊపిరితిత్తులు సరిగా విధులు నిర్వహించకుండా ఈ విటమిన్ సి లోపం వల్ల ఈ ఊపిరితిత్తుల విధులు అనేది సరిగ్గా ఉండదు. దాంతోపాటు ఆస్తమా మరియు అలర్జీల నివారణలో మనకి విటమిన్ సి అనేది ఉపయోగపడుతుంది. అండ్ విటమిన్ సి అనేది ఆహారంలో మనం తప్పకుండా తీసుకోవాలి. ఎందుకంటే ఈ జలుబు రాకుండా అండ్ ఆస్తమా తగ్గడానికి, అలర్జీ నివారించడానికి మనకి విటమిన్ సి అనేది ఇంపార్టెంట్ కాబట్టి మనం విటమిన్ సి అనేది ఎక్కువగా తీసుకోవాలి. దాంతోపాటు ఈ క్యాన్సర్ వ్యాధిని ఎలా నివారిస్తుందో చూద్దాం. ఈ విటమిన్ సి అనేది ఒక యాంటీ ఆక్సిడెంట్గా పనిచేసి మన శరీరంలో రోగనిరోధక వ్యవస్థను పటిష్టం చేయడం అనేది జరుగుతుంది. అండ్ అనేక వ్యాధులను నివారించడంలో మనకి శక్తిని, శరీరాన్ని మనకి విటమిన్ సి అనేది ఇస్తుంది. దాంతోపాటు ట్యూమర్ల పెరుగుదలకు కూడా నివారించే గుణం మన విటమిన్ సికి ఉంటుంది కాబట్టి ఈ క్యాన్సర్ రాకుండా మనకి విటమిన్ సి అనేది చాలా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా కడుపులో ట్యూమర్ అవ్వకుండా అండ్ ఊపిరితిత్తులకి క్యాన్సర్ రాకుండా కోలాన్, నోటి క్యాన్సర్ మరియు ప్రోస్టేట్ గ్రంథి క్యాన్సర్ లాంటివి నివారణలో మనకి విటమిన్ సి అనేది తోడ్పడుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఎయిడ్స్. మనకి ఎయిడ్స్ అనేది విటమిన్ సి తెల్ల రక్త కణాల ఉత్పత్తిని పెంచుతుంది. అండ్ దాంతోపాటు రోగనిరోధక వ్యవస్థను సమతుల్యత చేయడానికి మనకి విటమిన్ సి అనేది ఉపయోగపడుతుంది. అందువల్ల ఈ ఎయిడ్స్ ఉన్న వాళ్ళకి ఈ ఇన్ఫెక్షన్ బారి నుండి రక్షించడానికి మనకి విటమిన్ సి అనేది ఉపయోగపడుతుంది. దాంతోపాటు పిత్తాశయంలో రాళ్ళు వస్తాయి కదా, సో అలాంటి పిత్తాశయంలో రాళ్ళను నివారించడంలో కూడా మనకి ఈ విటమిన్ సి ఉపయోగపడుతుంది. అండ్ మనం విటమిన్ సి ఎవరైతే రోజు తీసుకుంటారో, రోజు తీసుకునే వారిలో ఈ సమస్య అనేది 37% తక్కువగా ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి 37% తక్కువగా ఉంటుందని మనకి పరిశోధనలు చేసి ఈ శాస్త్రజ్ఞులు మనకి తెలపడం జరిగింది. దాంతోపాటు ఈ విటమిన్ సి అనేది రోజు తీసుకోవడం వల్ల మనకి కంటి శుక్లాల వ్యాధి లాంటివి తక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ విటమిన్ సి తీసుకునే వారిలో ఈ 37% ఎక్కువగా సంక్రమించే అవకాశం అనేది ఉంటుంది. 57% అనేది విటమిన్ సి రోజు తీసుకునే వారిలో 57% తక్కువగా ఇలాంటి సమస్యలు రాకుండా ఉంటుంది. అండ్ రోజు విటమిన్ సి ఎవరైతే తీసుకోరో వాళ్ళ దాంట్లో ఎక్కువగా ఇలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్, ఇలాంటి డిసీజెస్ వచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి గుండె వ్యాధుల్లో మనకి విటమిన్ సి ఎలా ఉపయోగపడుతుందో చూద్దాం. ఈ విటమిన్ సి అనేది మన శరీరంలో చెడ్డ కొలెస్ట్రాల్ని తగ్గించి మంచి కొలెస్ట్రాల్ స్థాయిని పెంచడానికి మనకి విటమిన్ సి అనేది ఉపయోగపడుతుంది. అందువల్ల మనకి గుండె జబ్బుల నివారణలో మనకి విటమిన్ సి అనేది ఎక్కువగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే మన గుండెలో ఈ కొలెస్ట్రాల్ లెవెల్ ఎక్కువగా అయినప్పుడు మనకి కొలెస్ట్రాల్ లెవెల్ అనేది ఎక్కువైనప్పుడు మనకి గుండె సమస్యలు ఎక్కువగా ఎదురవుతాయి. సో మన గుండెలో ఏదైతే చెడు కొలెస్ట్రాల్ ఉందో ఆ చెడు కొలెస్ట్రాల్ని తగ్గించి మంచి కొలెస్ట్రాల్ని
కొలెస్ట్రాల్ స్థాయిని మనకి విటమిన్ సి అనేది పెంచుతుంది కాబట్టి మనకి గుండె జబ్బులు లాంటి రాకుండా నివారించడంలో మనకి విటమిన్ సి అనేది ఉపయోగపడుతుంది. దాంతోపాటు మధుమేహ వ్యాధి అనేది రాకుండా అండ్ మన శరీరంలో చక్కెర స్థాయి అనేది పెరగకుండా మనకి ఈ విటమిన్ సి అనేది ఉపయోగపడుతుంది. మనం ఒక్కొక్క ఏజ్ గ్రూప్ వాళ్ళు అండ్ జెండర్ డిఫరెన్స్ అంటే ఒక్కొక్క ఏజ్ గ్రూప్ వాళ్ళు అండ్ ఎలా తీసుకోవాలి అంటే రోజుకి ఎన్ని గ్రామ్స్ తీసుకోవాలో మనకి ఇక్కడ ఇచ్చారు. పురుషులు వచ్చేసి పర్ డే 40 గ్రామ్స్ తీసుకోవాలి, స్త్రీలు వచ్చేసి 40 గ్రామ్స్ తీసుకోవాలి అండ్ గర్భిణులు వచ్చేసి 40 గ్రామ్స్ తీసుకోవాలి. బాలింతలు వచ్చేసి విటమిన్ సి పర్ డే 80 గ్రామ్స్ తీసుకోవాలి అండ్ చంటి బిడ్డలు అంటే 0 నుంచి 12 మంత్స్ ఉన్న పిల్లలు 25 గ్రామ్స్ తీసుకోవాలి అండ్ 1 to 18 ఇయర్స్ ఉన్న అమ్మాయిలు మరియు అబ్బాయిలు వచ్చేసి 40 గ్రామ్స్ విటమిన్ సి అనేది తీసుకోవాలి. ఈ విటమిన్ సి మనకి లభించే పదార్థాలు ఏంటో చూద్దాం. మనకి విటమిన్ సి అనేది ఎక్కువగా పుల్లటి పండ్లలో ఈ విటమిన్ సి అనేది ఎక్కువగా లభిస్తుంది అండ్ ఉసిరి పండ్లలో, జామ పండ్లలో మరియు జీడి మామిడి పండులో మనకి ఈ విటమిన్ సి అనేది ఎక్కువగా ఉపయోగపడుతుంది. దాంతోపాటు పాలు, మాంసం, పప్పు ధాన్యాలలో మనకి విటమిన్ సి అనేది తక్కువగా లభిస్తుంది అండ్ మొలకెత్తిన ధాన్యాలలో మనకి విటమిన్ సి అనేది ఎక్కువగా లభిస్తుంది. ఇక్కడ కూడా మనకి ఆహార పదార్థం రోజుకి ఎన్ని గ్రామ్స్ తీసుకోవాలో ఇచ్చారు. ఉసిరి వచ్చేసి 600 గ్రామ్స్ తీసుకోవాలి అండ్ మునగాకు వచ్చేసి 220 గ్రామ్స్ తీసుకోవాలి అండ్ జామ పండు వచ్చేసి 212 గ్రామ్స్ తీసుకోవాలి. జీడి మామిడి పండు 180 గ్రామ్స్ తీసుకోవాలి. ఆగది 129 గ్రామ్స్ తీసుకోవాలి. క్యాప్సికమ్ 137 గ్రామ్స్ తీసుకోవాలి అండ్ క్యాబేజీ వచ్చేసి 124, కాకరకాయ వచ్చేసి 96, నారింజ రసం వచ్చేసి 30 అండ్ టొమాటోలు వచ్చేసి 27 గ్రామ్స్. అలా పర్ డే మనం ఇన్ని గ్రామ్స్ తీసుకోవాలి. ఇలా తీసుకున్నట్లయితే మనకి ఈ విటమిన్ సి లోపించడం వల్ల వచ్చే వ్యాధులు కానీ ఇతర ఆరోగ్య సమస్యలు అనేవి రాకుండా ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ నీటిలో కరిగే గుణం ఉండడం వల్ల ఈ మనం తీసుకునే ఆహార పదార్థాల్లో విటమిన్ సి శాతాన్ని పెంచడానికి మనం కొన్ని చిట్కలు ఫాలో అవ్వాలి. అవేంటో చూద్దాం. సో మనం సూర్యకిరణాలకు, గాలికి ఎక్కువగా మనం బహిర్గతం అవ్వకుండా జాగ్రత్త పడాలి అండ్ దాంతోపాటు ఆహార పదార్థాలని నీటిలో ఎక్కువగా నానబెట్టకూడదు. తక్కువ నీటిలో మనం వండుకోవడం మంచిది. అంటే మనం కర్రీస్ అయినా అన్నమైనా మనం తక్కువ నీటిలో వండుకోవాలి అండ్ పండ్లను జ్యూస్ లాగా కాకుండా మనం సాధారణంగా అంటే పండు ఎలా లభిస్తుందో అలాగే తినడం మంచిది. దాంతోపాటు ఆకుకూరలు అనేవి మనం వండిన వెంటనే తినాలి, వేడిగా ఉన్నప్పుడే తినాలి. చల్లగైన తర్వాత లేదంటే వండిన తర్వాత చాలా సేపటికి మనం అలా తినకుండాను వండిన వెంటనే వేడిగా ఉన్నప్పుడే తినేసేయాలి. అండ్ దాంతోపాటు ఈ పళ్ళని ముక్కలుగా కోసిన వెంటనే మనం ఫ్రూట్స్ని ఏం చేస్తాం, పీసెస్ చేసి తింటాం కదా. సో అలా పీసెస్ కట్ చేసిన వెంటనే మనం తినాలి. ఎక్కువ రోజులు లేదంటే ఎక్కువ సమయం మనం ఈ కోసిన ముక్కలని, ఈ ఫ్రూట్స్ ఏవైతే కట్ చేస్తామో ఆ పీసెస్ని ఎక్కువసేపు నిల్వ ఉంచకూడదు. అండ్ దాంతోపాటు మనం క్యాబేజీ, టొమాటా లాంటి కూరగాయలు మనం తాజాగా ఉన్నప్పుడే వండుకొని తినాలి. దాంతోపాటు ధాన్యాలను మొలకెత్తిన ధాన్యాలు తినడం వల్ల మనకి విటమిన్ సి అనేది ఎక్కువగా లభిస్తుంది. మన శరీరంలో ఈ విటమిన్ సి యొక్క శాతాన్ని పెంచుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి బి కాంప్లెక్స్. బి విటమిన్స్. ఈ బి విటమిన్కి కూడా మనకి నీటిలో కరిగే గుణాన్ని కలిగి ఉంటుంది.
ఇది కూడా మనకి జీవక్రియల్ని, శక్తి మరియు పిండి పదార్థాలు, మాంసకృతులు, ఇంకా కొవ్వు పదార్థాలు క్రమంగా నియమించడానికి ఈ విటమిన్ సి అనేది మనకి అవసరం అవుతుంది. వీటిలో ముఖ్యంగా థైమిన్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. దీనిని మనం గతంలో విటమిన్ B1 అని పిలిచేవారు. సో ఈ థైమిన్తో పాటు మనకి బి కుటుంబానికి చెందిన అనేక విటమిన్లు, బి కాంప్లెక్స్ విటమిన్లు ఈ బి కుటుంబానికి చెందిన అనేక విటమిన్లను కూడా బి కాంప్లెక్స్గా పేర్కొంటారు. సో దీంట్లో అవి వచ్చేసి ఏంటంటే రైబోఫ్లేవిన్, నికోటినిన్, నికోటినిక్ యాసిడ్ అండ్ ఫ్యాంటోథెనిక్ యాసిడ్ అండ్ పెరిడాక్సిన్ అండ్ ఫోలిక్ యాసిడ్, విటమిన్ B12, విటమిన్ B12 అండ్ బయోటిక్, కోలిన్ మరియు ఇనోసిటాల్, ఇటువంటి మనకి విటమిన్స్ అనేవి ఉండడం జరిగింది. వాటిలో వచ్చేసి మనకి ఫస్ట్ వన్ వచ్చేసి థైమిన్నే మనం B1 అని పిలవడం జరుగుతుంది. థైమిన్కి మరొక పేరు B1 అని కూడా మనం పిలుస్తాము. అండ్ ఇది మనకి ఆరోగ్య సంరక్షణలో మనకి థైమిన్ అనేది కీలక పాత్ర వహిస్తుంది. అండ్ మనకి థైమిన్ లోపం వల్ల బెరీ అనే వ్యాధి రావడం జరుగుతుంది. సో ఈ బెరీ వ్యాధి యొక్క నివారణలో మనకి ఈ B1 అనేది చాలా ఉపయోగపడుతుంది. ఈ వ్యాధిలో నరాల మధ్య సమన్వయం కోల్పోవడం అనేది జరుగుతుంది. అంటే మనకి ఎక్కువగా నరాల ప్రాబ్లమ్స్ అనేవి రావడం జరుగుతుంది. ఈ వ్యాధి ముఖ్యంగా మనకి ఎవరికి వస్తుందంటే వరిని మనం ఆహారంగా తీసుకునే వారిలో మనకి బెరీ వ్యాధి అనేది ఎక్కువగా రావడం జరుగుతుంది. సో మనం విటమిన్ B1 అనేది మన శరీరానికి ఎంత అవసరమో అంత తీసుకుంటే మనం ఈ బెరీ వ్యాధి నుంచి వ్యాధి రాకుండా మనం జాగ్రత్త పడవచ్చు. సో ఈ మానవ శరీరంలో థైమిన్ నిర్వహించే పాత్రలేంటో చూద్దాం. ఈ పిండి పదార్థాల జీవక్రియలో మనకి థైమిన్ పైరోఫాస్ఫేట్ ముఖ్య పాత్రని వహించడం అనేది జరుగుతుంది. అంటే మన శరీరంలో పిండి పదార్థాలు జీవక్రియ ఏదైతే జరుగుతుందో ఆ జీవక్రియ జరగడానికి మనకి థైమిన్ అండ్ పైరోఫాస్ఫేట్ అనేది ఉపయోగపడుతుంది. దాంతోపాటు పైరువిక్ ఆమ్లాన్ని ఆక్సీకరణ చేసి పిండి పదార్థాల జీవక్రియకు మనకి ఉపయోగపడుతుంది. అంటే పైరువిక్ ఆమ్లాన్ని ఆక్సీకరణం చేసిన తర్వాత పిండి పదార్థాల జీవక్రియలో కూడా మనకి B1 అనేది ఉపయోగపడుతుంది. అండ్ ఈ నరాలను ఆరోగ్యంగా ఉంచడానికి మనకి థైమిన్ అనేది తప్పనిసరిగా చాలా అవసరం అవుతుంది. అండ్ ఈ థైమిన్ లోపించడం వల్ల ఎలాంటి వ్యాధులు వస్తాయో తెలుసుకుందాం. సో థైమిన్ లోపించినప్పుడు మానవులో వచ్చేసి బెరీ అనే వ్యాధి వస్తుంది. అవి వచ్చేసి మనకి 2 రకాలుగా విభజించడం జరిగింది. ఫస్ట్ వన్ వచ్చేసి డ్రై బెరీ అండ్ సెకండ్ వన్ వచ్చేసి వెట్ బెరీ అండ్ థర్డ్ చిన్నపిల్లల్లో కనిపించే బెరీ వ్యాధినే మనం ఏమంటామంటే ఇన్ఫైటల్ బెరీ అని అనడం జరుగుతుంది. సో మనకి డ్రై బెరీ అంటే బెరీ రావడం వల్ల ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయో చూద్దాం. ఈ డ్రై బెరీ వ్యాధి వచ్చిన వాళ్ళలో కాళ్ళల్లో నుంచి నీరు చేరి ఉబ్బడం, అంటే కాళ్ళు ఉబ్బడం అండ్ గుండె పెద్దదిగా అవ్వడం అండ్ దాంతోపాటు ఊపిరి అనేది సరిగ్గా తీసుకోవడానికి రాకుండా ఉండడం అండ్ గుండె దడ కలగడం, అంటే గుండె దడ అనేది కలగడం అండ్ గుండెపై ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ డ్రై బెరీ వచ్చిన వాళ్ళలో మనం ఇలాంటి లక్షణాలు చూస్తాము. నెక్స్ట్ వచ్చేసి వెట్ బెరీ వ్యాధిలో వెట్ బెరీ వచ్చిన వాళ్ళలో ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయో చూద్దాం. ఈ వెట్ బెరీ వ్యాధి వచ్చిన వాళ్ళకి ఆకలి అనేది ఉండదు అండ్ కాళ్ళు చేతులు అనేది తిమ్మర్లు పట్టడం అండ్ జలధరింపు రావడం అనేది జరుగుతుంది. అండ్ కండరాలు అనేవి వృధా అవ్వడం అండ్ నడవలేకపోవడం, నిల్చోలేకపోవడం అనేది జరుగుతుంది. అంటే మజిల్ వీక్నెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. దాంతోపాటు నరాల మరియు కండరాల ప్రభావం అనేది ఎక్కువగా
కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ చిన్నపిల్లల్లో వచ్చే బెరిబెరి వ్యాధినే మనం ఏమన్నాము, ఇన్ఫాంటైల్ బెరిబెరి వ్యాధి అని అన్నాము. చిన్నపిల్లల్లో వచ్చేసి ఆకలి అవ్వకపోవడం, నిద్ర సరిగా పోకపోవడం, అలసటగా ఉండడం, అండ్ గుండె దడ కలగడం, పిల్లల్లో ఊపిరి ఆడకపోవడం, అండ్ గుండె పరిమాణం పెరిగిపోవడం అనేవి ఇలాంటి లక్షణాలు అన్నీ మనకి చిన్నపిల్లల్లో వచ్చే ఇన్ఫాంటైల్ బెరిబెరి యొక్క లక్షణాలు మనం చూస్తూ ఉంటాము. నెక్స్ట్ వన్ వచ్చేసి ఆహార పదార్థాలు థైమిన్ లభ్యత. అంటే ఏ ఆహార పదార్థాల్లో మనకి థైమిన్ అనేది ఎన్ని గ్రాములు లభిస్తుందో మనకి కింద బాక్స్ ఇవ్వడం జరిగింది. ఆ బాక్స్ మీరు ఒకసారి చూడండి అమ్మా. మనకి డ్రై ఈస్ట్లో వచ్చేసి 3 to 6 grams, అండ్ నానబెట్టిన బియ్యంలో 2 to 3 grams, అండ్ తృణధాన్యాలు చిరుధాన్యాలు ఓట్స్లో వచ్చేసి 0.4 to 0.6 grams, అండ్ గోధుమ మొలకలు వచ్చేసి 1.5 to 2.5, చిక్కుళ్ళు వచ్చేసి 0.45 to 0.6, నూనె గింజలు వచ్చేసి 0.65 to 1.1, అండ్ సోయాబీన్లో మనకి 0.6 సేమ్. సోయాబీన్లో నూనె గింజల్లో వచ్చేసి 0.65 to 1.1 grams, అండ్ కాలేయంలో వచ్చేసి 0.3 to 0.4 grams, గోధుమ పిండి జొన్న పిండి బియ్యం పిండిలో వచ్చేసి 0.07 to 0.12 grams, అండ్ పండ్లల్లో వచ్చేసి 0.02 to 0.06 grams, అండ్ కూరగాయల్లో వచ్చేసి 0.04 to 0.15 grams, అండ్ మాంసం మరియు చేపలలో వచ్చేసి 0.11 to 0.18 grams. ఇలా ఒక్కొక్క ఆహార పదార్థాల్లో మనకి ఒక్కొక్క గ్రామ్స్లలో మనకి థైమిన్ అనేది లభించడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి B2. ఈ B2 విటమిన్ని మనం రైబోఫ్లేవిన్ అని కూడా పిలుస్తాము. అండ్ ఈ బి కాంప్లెక్స్ విటమిన్లో మొట్టమొదటగా కనుక్కున్నది మనం విటమిన్ B2. అండ్ ఇది మనకి ఆమ్లాలకు అండ్ వేడికి ఆక్సీకరణ చలించకుండా స్థిరంగా ఉంచడానికి మనకి ఈ విటమిన్ B2 అనేది ఉపయోగపడుతుంది. అండ్ దాంతోపాటు సూర్యకిరణాలకు క్షారాలను ఇది స్థిరత్వం కోల్పోకుండా ఉంచడానికి మనకి విటమిన్ B2 అనేది ఉపయోగపడుతుంది. కాబట్టి దీన్ని మనం రైబోఫ్లేవిన్ ఉన్న ఆహార పదార్థాలు సూర్యరశ్మికి గురైనప్పుడు ఏమవుతుందంటే ఈ రైబోఫ్లేవిన్ అనే ఆహార పదార్థాన్ని కోల్పోవడం అనేది జరుగుతుంది. కాబట్టి మనం తీసుకునే ఆహార పదార్థాలని సూర్యరశ్మికి గురవ్వకుండా మనం చూసుకోవాలి. దాంతోపాటు మనకి దాంతోపాటు మనం పాలను 4 గంటలు సూర్యరశ్మికి గురయ్యేలా చేస్తే దాంట్లో మనకి 50% B2 అనేది నాశనం అనేది అవ్వడం జరుగుతుంది. కాబట్టి మనం తీసుకునే ఆహార పదార్థాలు సూర్యరశ్మికి గురవ్వకుండా చూసుకోవాలి. నెక్స్ట్ వన్ వచ్చేసి మానవ శరీరంలో మనకి B2 విటమిన్స్ ఎలాంటి పాత్రలు నిర్వహిస్తుందో చూద్దాం. సో ఈ B2 వచ్చేసి కొవ్వు పదార్థాలు, మాంసకృతులు, పిండి పదార్థాల జీవక్రియలను జరిపే ఎంజైమ్లలో మనకి విటమిన్ B2 అనేది ఉపయోగపడుతుంది. అండ్ దాంతోపాటు మనకి ఫ్లవిన్ అడినో న్యూక్లియోటైడ్ అండ్ ఫ్లవిన్ న్యూక్లియోటైడ్ అనే ఎంజైమ్లు స్రవించడానికి కూడా మనకి విటమిన్ B2 అనేది ఉపయోగపడుతుంది. అండ్ దాంతోపాటు మన శరీరంలో జరిగే అనేక ఎంజైమ్ల జీవక్రియలో మనకి విటమిన్ B2 అనేది ఉపయోగపడుతుంది. వీటితో పాటు మనకి జతచేరే మాంసకృతులను ప్లావోప్రోటీన్ని ఈ జతచేరే మాంసకృతులను మనం ప్లావోప్రోటీన్ అని కూడా అంటాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎంజైమ్లలో మనకి B2 ఈ కింది చర్యలను జరుపుతుంది. ఎలా జరుపుతుందో చూద్దాం. ఈ గ్లూకోజ్ కొవ్వు ఆమ్లాలు అమైనో ఆమ్లాల్లోని శక్తి విడుదల చేయడానికి మనకి విటమిన్ B2 అనేది ఉపయోగపడుతుంది. దాంతోపాటు ట్రిప్టోపాన్
అనే అమైనో ఆమ్లాన్ని నియాసిన్గా మార్చడానికి మనకి ఈ విటమిన్ B2 అనేది ఉపయోగపడుతుంది. అండ్ మనకి అడ్రినలిన్ గ్రంథి నుంచి హార్మోన్ల స్రవణకు మరియు ఎర్ర రక్త కణాలు ఏర్పడడానికి అండ్ గ్లైకోజన్ అనే హార్మోన్ ఉత్పత్తికి మనకి విటమిన్ B2 అనేది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి రైబోఫ్లేవిన్ లోపం వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయో చూద్దాం. మన శరీరంలో ఈ రైబోఫ్లేవిన్ విటమిన్ లోపం వల్ల మనకి ఎక్కువగా పేదవాళ్ళలో మనకి ఈ రైబోఫ్లేవిన్ లోపం అనేది ఎక్కువగా కనిపిస్తుంది. వారిలో మనకి గర్భిణీలో, బాలింతల్లో, ముసలి వాళ్ళలో ఎక్కువగా ఈ సమస్యలు అనేది కనిపిస్తూ ఉంటాయి. అండ్ మనం తీసుకునే ఆహార పదార్థాల్లో ఈ పప్పులు, పాలను అసలు తీసుకోకపోవడం వల్ల మనకి ఈ లోపాలు అనేవి ఎక్కువగా అవ్వడం జరుగుతుంది. అంతేగాక మనకి టీబీ, కలరా, జ్వరాలు మరియు హైపర్ థైరాయిడిజం లాంటి వ్యాధులు సంక్రమించినప్పుడు మనకి ఈ విటమిన్ B2 లోపం వల్ల ఈ వ్యాధులు అధికంగా సంక్రమించడం అనేది జరుగుతుంది. అండ్ మనకి విటమిన్ B2 లోపం వల్ల మనకి నోటిపైన, చర్మం పైన మరియు కళ్ళల్లో ఈ లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి. నోటి సమస్యలు వచ్చి చూద్దాం. ఈ విటమిన్ రైబోఫ్లేవిన్ ద్వారా నోటి సమస్యలు ఎలాంటివి వస్తాయో చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి యాంగులార్ స్టొమటైటిస్. యాంగులార్ స్టొమటైటిస్ అంటే ఏంటంటే పెదవుల చివర్లో కోసినట్లుగా మనకి నలుపు రంగులో మచ్చలు ఏర్పడతాయి. అంటే మన పెదవులకి చివరి భాగంలో మనకి కోసినట్లు నలుపు రంగులో మచ్చలు కనబడడాన్ని మనం యాంగులార్ స్టొమటైటిస్ అని అంటున్నాము. ఈ ప్రాబ్లం అనేది మనకి విటమిన్ B2 లోపం వల్ల రావడం జరుగుతుంది. సెకండ్ వన్ వచ్చేసి గ్లాసైటిస్ అంటే నాలుక ఎర్రగా మారి మెరిసినట్లుగా ఉండి నాలుక నొప్పిగా ఉంటుంది. దాన్నే మనం గ్లాసైటిస్ అని అంటాము. ఇది కూడా విటమిన్ రైబోఫ్లేవిన్ లోపం వల్ల రావడం జరుగుతుంది. థర్డ్ వన్ వచ్చేసి నాలుకపూత. నాలుకపై ఉండే ఈ పాపిల్లలు వాడడం వల్ల నాలుక అనేది ఎర్రగా మారడం అండ్ కొన్నిసార్లు కురుపులు వచ్చినట్లుగా నాలుక పైన కురుపులు వచ్చినట్లుండి ఆ నాలుక అనేది నొప్పిగా ఉంటుంది. దాన్నే మనం నాలుక పూత అని అంటున్నాము. ఇది కూడా రైబోఫ్లేవిన్ విటమిన్ లోపం వల్ల రావడం జరుగుతుంది. అండ్ దాంతోపాటు చర్మం పైన మచ్చలు ఏర్పడడం అండ్ కంటి పొరల్లో మార్పులు కనిపించడం అనేది మనకి రైబోఫ్లేవిన్ లోపం వల్ల వస్తుంది. అండ్ కొన్నిసార్లు రక్తహీనత కూడా ఈ రైబోఫ్లేవిన్ లోపం వల్ల రక్తహీనత కూడా వస్తుంది. దీనినే మనం నార్కోమిక్ అనీమియా అని అంటాము. అంటే కొన్నిసార్లు రక్తహీనత కూడా వస్తుంది. దానినే మనం ఏమంటున్నాము, నార్కోమిక్ అనీమియా అని అంటాము. సో ఈ రైబోఫ్లేవిన్ అనేది ఏ వర్గం వాళ్ళు అంటే పురుషులు, స్త్రీలు, చిన్నపిల్లలు, గర్భిణీలు పర్ డే ఎన్ని మిల్లీగ్రామ్స్ తీసుకోవాలో మనకు ఇక్కడ బాక్స్లో ఇవ్వడం జరిగిందమ్మా. మీరు ఒకసారి చూడండి. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి రైబోఫ్లేవిన్ ఉండే ఆహార పదార్థాలు ఏంటో చూద్దాం. పాలు మరియు పాల పదార్థాల్లో మనకి రైబోఫ్లేవిన్ అనేది ఎక్కువగా ఉంటుంది. అండ్ గుడ్డు, కాలేయం అండ్ పచ్చ ఆకుకూరల్లో మనకి ఈ రైబోఫ్లేవిన్ ఎక్కువగా లభిస్తుంది. అండ్ లేత కూరగాయల్లో మనకి రైబోఫ్లేవిన్ ఎక్కువగా ఉంటుంది. వరిలో అతి తక్కువగా ఉండడం జరుగుతుంది. వరిలో మనకి ఈ రైబోఫ్లేవిన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అండ్ మనకి ఏ ఆహార పదార్థాల్లో రైబోఫ్లేవిన్ ఎంత లభ్యం అవుతుందో మనకి ఇక్కడ బాక్స్ ఇవ్వడం జరిగింది. కాలేయంలో వచ్చేసి 1.7 గ్రామ్స్ అండ్ మిల్లీగ్రామ్స్ అండ్ కొవ్వు తీసిన పాలపొడిలో వచ్చేసి 1.6 గ్రామ్స్ అండ్ పాలపొడిలో వచ్చేసి 1.3 మిల్లీగ్రామ్స్
అండ్ నువ్వుల్లో వచ్చేసి 0.6 మిల్లీగ్రామ్స్ మనకి లభిస్తుంది. దాంతోపాటు తామరకాడలో 1.20 మిల్లీగ్రామ్స్ అండ్ బాదాంలో 0.50 మిల్లీగ్రామ్స్ అండ్ గుడ్డులో 0.40 మిల్లీగ్రామ్స్ అండ్ సోయా 0.30 మిల్లీగ్రామ్స్, ఆవు పాల్లో 0.19 మిల్లీగ్రామ్స్ అండ్ బర్రె పాల్లో 0.10 మిల్లీగ్రామ్స్ అనేవి లభించడం జరుగుతుంది. సో ఇవన్నీ మనం ఫ్రూట్స్ అండ్ రైబోఫ్లేవిన్ లభించే ఆహార పదార్థాలు మనం సరిగ్గా మన శరీరానికి అవసరమైనంతగా తీసుకున్నట్లయితే మనం ఈ రైబోఫ్లేవిన్ వ్యాధుల నుంచి మనం కాపాడుకోవచ్చు. అండ్ దాంతోపాటు విటమిన్ సి అండ్ విటమిన్ B12, మనం విటమిన్ B2 ఆహార పదార్థాలు తీసుకున్నట్లయితే ఆ విటమిన్ సి వల్ల వచ్చే వ్యాధులు అండ్ విటమిన్ B2 వల్ల వచ్చే వ్యాధుల నుంచి మనం కాపాడుకోవచ్చు. ఇది వచ్చేసి ఈరోజు టాపిక్లో వచ్చేసి నీటిలో కరిగే విటమిన్స్లో విటమిన్ సి అండ్ మనం విటమిన్ B2, థైమిన్, విటమిన్ B1 అండ్ B2 తెలుసుకోవడం జరిగింది. మిగతాది నెక్స్ట్ క్లాస్లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ అమ్మ.